గాంధీ భవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్తో ఉంటున్నాము. అన్న చెప్పండి, క్యాబినెట్ విస్తరణ 3వ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నారు, ఏప్రిల్ 3వ తారీఖు. ఇప్పటి వరకు ఒక్కరి పేర్లు కూడా ప్రకటించలేదు. కారణం? డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయం ధ్యేయంగా ఇవాళ పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం మనందరికీ కనబడుతుంది. డెఫినెట్ కూడా ఇవాళ మంత్రివర్గంలో మిగతా వేకెన్సీలు ఉన్నటువంటి పోస్టులు తొందరలోనే కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి నిర్ణయాలు, అదేవిధంగా ఏఐసీసీ నాయకులు, పెద్దలు అందరితోటి కలిసి ఒక కలిసికట్టుగానే సమిష్టి నిర్ణయంతో తొందరలోనే ఇవాళ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా జరగబోతుంది. నేనేమంటున్నా అంటే, గతంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ ఆనాడు మొదటి క్యాబినెట్ మొత్తంలో కూడా 2014 నుంచి 2018 వరకు ఒక ఉమెన్ కూడా మినిస్టర్ కూడా లేనటువంటి సందర్భం మనకు గతంలో కనబడింది. అదేవిధంగా రెండోసారి కూడా దాదాపు 3 నెలలు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఒక మహమ్మదాలు ఇద్దరితో ఉంటే 3 నెలలు ప్రభుత్వాన్ని నడిపినట్టు చరిత్ర వాళ్ళది. ఇవాళ వాళ్ళు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరితోటి నిర్ణయాలు తీసుకొని అందరితోటి సమిష్టిగా మాట్లాడే ఏదైనా కూడా సమిష్టి నిర్ణయాలే తీసుకుంటుంది. ఇవాళ చాలామంది క్యాపబుల్ వ్యక్తులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. డెఫినెట్ కూడా నేను ఏమంటున్నా ఇవాళ మిగతా పార్టీలో ఆ స్వేచ్ఛ ఉండదు, కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంది. డెఫినెట్ కూడా చాలామంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కావాలనుకోవడంలో తప్పులేదు కదా. నీకు మిగతా బీజేపీ, బీఆర్ఎస్లో కనీసం అడిగే స్వేచ్ఛ ఉంటుందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం నమ్ముతుంది కాబట్టి ఆ స్వేచ్ఛ ఉంది. డెఫినెట్ కూడా అర్హులు చాలామంది. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా కూడా ఏదైనా ఈక్వేషన్లో ఎవరికైనా రాకపోయినా కూడా వాళ్ళ సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో అది పార్టీకి తెలుసు, పార్టీకి ఏ విధంగా వాడుకోవాలో పార్టీకి తెలుసు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో మన గతంలో మనకు తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బోసురాజు గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు భాగంగా అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే. కానీ అదే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేసిర్రు. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వ్యక్తులు డెఫినెట్ కూడా న్యాయం జరుగుతుంది. అందరూ అర్హులు చాలామంది అన్ని ఆలోచించే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి అందరూ కలిసికట్టు ఒక సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరలోనే మినిస్టర్ ఎక్స్పాన్షన్ ఉంటుంది.